ఈ సహోదరులు ఏ రోజైనా సైతాను నీ దగ్గరకు వచ్చి ఎవరున్నారు చెప్పు, నీ కన్నీళ్ళు తూడ్చేవాళ్ళు, నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు, నీకు అండగా నిలిచేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాను వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు, ఎవరున్నారంటావేమిటి? పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడు. కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడేటటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు తన సింహాసనమే కాదనుకొని నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నాతో ఉన్నాడు. ఎవరు లేని చెప్పంటాడు, పిచ్చి సైతాను పో ఇక్కడి నుంచి అని చెప్పి వాడిని గద్దించి పంపించేసేయండి. నువ్వు అనాథవు కానే కాదు. ప్రభు సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉన్నాను. తల్లి అయినా నిన్ను విడుచునేమో కానీ నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆనాడు ఆ దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తనకున్న బాధంతా గోడంతా ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా అండి? అతన్ని చూశాడు, 3 విషయాలు చెప్పాడు. 1, లే అన్నాడు. 2, పరుపెత్తుకో అన్నాడు. నడు అన్నాడు. 38 సంవత్సరాలుగా పడున్నోడు, లేవలేనోడు, నడవలేనోడు ఎంతగా బక్క చిక్కిపోయి ఉండుంటాడో ఒకసారి ఆలోచించండి. మరి పక్షవాతంతోనో తీవ్రమైన రోగంతోనో 38 సంవత్సరాలుగా కదల్లేని స్థితిలో ఉన్నవాడికి పొద్దున బ్రేక్ఫాస్టు ఇడ్లీ, దోశ, పెసరట్టు లేదా మినపట్టు, పూరి ఏమన్నా అడుగుతున్నా, ఎవరైనా కోరి తీసుకొచ్చి ఇస్తారంటారా? మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 7 గంటలకి సాయంత్రం టైంకి భోజనం ఎవరు తెచ్చిపెట్టుంటారండి? ఒకసారి ఆలోచించండి. శారీరకంగా కృంగిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు, ఆకలి మంటల చేత అలమటించిపోయాడు. 38 సంవత్సరాలుగా దిక్కుతోచని దిక్కు లేని స్థితిలో పడి ఉన్నాడు. అలాంటి వాడిని చూసి లే అంటే ఆయన మాటలో ఉన్న శక్తి పడి ఉన్న వ్యక్తిని తాకినప్పుడు సాధారణంగా కరెంట్ షాక్ కొడితే ఉలికి పడతారు చూసారా, లేచి పడతారు చూసారా? ఏమైందో నాకు తెలియదండి. యేసు లే అంటే పడి ఉన్నాడు కాస్త ఠక్మని లేచాడండి. ఇట్లాగా ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి. 2, పరుపెత్తుకో అన్నాడు. లేవడమే కాకుండా గబగబా పరుపు మొత్తం మడత పెట్టేసి దాన్ని లేపేశాడు. నడు అంటే నడిచేశాడండి. 3 విషయాలు ప్రభు ఆజ్ఞాపించాడు. లే అన్నాడు, పరుపెత్తుకో అన్నాడు, నడు అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. పడి ఉన్న వాని దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. మిగతా వాళ్ళు చూడకుండా ఉంటారా చెప్పండి? ఎవరో ఒక ఆయన వచ్చి 38 సంవత్సరాలు పడి ఉన్నవాడితో మాట్లాడుతూ అందరూ ఎవరైనా ఏం మాట్లాడుతున్నాడు? ఎవరైనా ఏమోరా, చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, 10,000ల్లో అతి కాంక్షణీయుడు, అద్భుతమైనటువంటి ఆ ఆకారము కలిగిన వాడు. ఆయన నడిస్తే ఆయన నడకలో రాజరికం, ఆయన మాటల్లో మహాశక్తి. అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే గుంపులుగా పడి ఉన్న వాళ్ళందరూ చూసుంటారా, చూడలేదా చెప్పండి? ఖచ్చితంగా చూశారు. ఇప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా? ఏ అద్భుతమైతే ఆయన అతని జీవితంలో చేస్తున్నాడో చుట్టూ ఉన్నవాళ్ళు చూడాలని ఆశపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? వాడు పాపం కొంచెం బలం ఉన్నప్పుడు, నీళ్లు కదులుతున్నప్పుడు ఎంతో కొంత లేచే ప్రయత్నం చేస్తుంటాడు, ఓపిక తెచ్చుకొని దేకే ప్రయత్నం చేస్తుంటాడు. దేకుడు అంటే తెలుసా అండి? భర్తలు కేవలం ఏకుడు మాత్రమే తెలుసు మీకు కదా. ఏకడం అంటే కొట్టడం, దేకటం అంటే పిల్లలేమో పాకుతారు, పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళేమో దేకుతారు.
వీడు పాపం నీళ్లు కదిలించబడుతున్నప్పుడు పాపం దేకే ప్రయత్నం చేస్తుంటాడు. దేకుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు హేళన చేస్తుంటారు. రే రే నువ్వు ఆగరా, దేకావు చాలు, ఆగు, నువ్వెప్పుడు బాగుపడాలి, ఆగు. చాలామంది ఉన్నాం ఇక్కడ, బాగుపడడానికి చాలామంది ఉన్నాం. ఎంతెంతమంది పాపం వాడిని చూసి హేళన చేస్తుంటారు. ఒరే నువ్వు సీనియర్ మోస్ట్ సిక్కుపరచను, నువ్వు కూర్చో, నువ్వెప్పుడు బాగుపడాలి, నిన్నెవడు బాగు చేయాలి, అసలు నీ బాగుపడే యోగమే లేదు నీ ముఖానికి, పడి ఉండాలని చెప్పి రాసుంది, పడి ఉన్నావు అంతే. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు అలా పడి ఉండడం. 38 సంవత్సరాలండి, అప్పటి నుంచి చూస్తున్నారండి. అలా పడి ఉన్నవాడిని ఎంతమంది హేళన చేస్తుంటారు, ఎంతమంది గేలి చేస్తుంటారు, ఎంతమంది చిన్న చూపు చూస్తుంటారు. మళ్ళా చెప్తున్నా, నిన్ను హేళన చేస్తున్నారా ఉద్యోగం లేదని, హేళన చేస్తున్నారా నీకు వివాహం కాలేదని. ఈరోజు నిన్ను చూసి హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు.